రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన తెలిపిన ఒగ్గు రాయేశం. వివరాల్లోకి వెళితే మల్కపేట రిజర్వాయర్ బంటు 9లో మల్కపేట గ్రామానికి చెందిన రాయేశంకు కొంత భూమి ఉందని, ఆ భూమి సర్వే ప్రకారంగా తనకు చెరువులో పోతే డబ్బులు రావాలని చెప్పి రాయేశం గత ప్రజావాణిలో ఎన్నోసార్లు ఆర్జీ పెట్టుకున్నా జిల్లా కలెక్టర్ గారు ఆర్డీఓకు ఆదేశాలు జారీ చేసిన ఆర్డీఓ ఆఫీస్ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో పక్కవారి భూమి రిజిస్ట్రేషన్ అయింది, ఓన్లీ నాకు సంబంధించిన భూమినే పెండింగ్లో ఉంచారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఆర్డీఓ స్పందించి సోమవారం వరకు పూర్తిగా వివరాలు తెలుసుకొని న్యాయం చేస్తామంటూ బాధితులకు హామీ ఇవ్వడం జరిగింది. మా తాత పేరు మీద నుంచి మా తండ్రికి వచ్చింది, మా తండ్రి మీదకి వెళ్ళి మా అమ్మకి వచ్చింది. విరాసాతు చేయమని 1 సంవత్సరంన్నర నుంచి తిరుగుతున్నా. దాని కారణం ఏంటిది అని అంటే 9 ఎకరాల భూమి నా సర్వే నంబర్లో ఊళ్ళో పెట్టారు. ఏది ధరినప్పుడు అవి సుతం 2016లో నేను అడిగిన ఊళ్ళో పెట్టారు. వాళ్ళు ఇప్పుడు మా తల్లిదండ్రులు పెద్ద మనుషులు దున్నుతారు, సేవలు చేస్తారు కదా అని నేను సుతం సిరిసిల్ల కాడ ఉంటా. సేన్లు చేస్తారు కదా, మాక దున్నుకొని బతుకుతాను కదా నేను సప్లై ఇవ్వకున్నా. మరి 2 సంవత్సరాల కింద మా అమ్మ చనిపోయింది. చనిపోయినాక ఇక మా జాగాల గురించి మేము పోవాలి, మా తండ్రి లేడు, తల్లి లేదు, ఇక మా జాగాల గురించి మేము పోవాలని అక్కడ పోయేవరకు వెళ్ళేది. ఇది ధరణిలో లేదు. ధరణిలో లేదు అని అంటే కొద్ది రోజులు ప్రజావాణిని ఇక్కడ ఇచ్చిన, కలెక్టర్ దగ్గర సుతం ఇచ్చిన, కలెక్టర్ దగ్గర ఒక 10 సార్లు ఇచ్చిన ప్రజావాణిలో ఇప్పుడు సంవత్సరాల నుంచి. మొన్న సీరియస్గా రాసిచ్చింది. అక్కడ ఆర్డీఓని విలువలే, ఎంఆర్ఓ గారిని విలువలే, డైరెక్ట్ ఇది తీసుకుపోయి నేను ఇచ్చిన అని చెప్పు, నేనే ఇక్కడికి పిలిపిస్తానని చెప్పింది. 5 సుతం తీసుకొచ్చి నెల కింద ఇచ్చిన, రాసిచ్చింది సుతం. నెల కింద ఇచ్చింది కదా అని మళ్ళీ వస్తామంటే రేపు అవుతుంది, అప్పటికి అవుతుంది, గంటకు అవుతుంది, ఇంకో గంటకు అవుతుంది. మొన్న మంగళవారం అన్నాడు, వస్తే కరెంటు లేదు, నీకు ఇలా పొద్దు కొట్టేస్తాను అన్నాడు. మంగళవారం పోయి మళ్ళీ ఇలా రావాలని మళ్ళీ ఇప్పుడు ఆన్లైన్ తీసుకొని వచ్చిన. మరి ఇది ఇప్పుడన్నా చేసిందా లేదని ప్రతిసారి అవుతుంది అన్నప్పుడు ఆన్లైన్ తీసుకొని వస్తాం. ఆర్డీఓ దగ్గర పెండింగ్ అంటారు. దీని కారణాలు ఏంటి చెప్పు అంటే చేస్తామంటారు. ఇది మా తాతల నాటి నుంచి వచ్చిన ఆస్తి భూమి, మా తల్లి పేరు మీద ఉన్నది, నా పేరు మీద విరాసత్ కావాలని 1 సంవత్సరం నుంచి తిరుగుతున్నాను. ప్రజావాణిలో పెట్టుకున్నా, ఇక్కడికి సుతం వచ్చిన. ప్రస్తుతానికైతే నాది ఇప్పుడు నా తల్లిగారి పేరు మీద విరాసత్ నా పేరు మీద కావాలని మాత్రం తిరిగి ఆటకొచ్చే ఈ రోజున ఇక్కడ కూకోవడం జరిగింది. అంటే ఫైల్ పంపించారు. పంపించిన తర్వాత మేడం చూసి దాంట్లో కొన్ని సవరణలు ఉన్నాయని చెప్పారు. చెప్తే మేడం మళ్ళీ రిటర్న్ చేయమంటే చేశారు. మేడం మండే రోజు వచ్చారు, మళ్ళీ తర్వాత రాలేదు. ఫీవర్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. 2 డేస్ క్రితం ఫైల్ వచ్చింది, వాళ్ళు సవరణ చేసి పంపించారు. అయితే మేడం అంతలో సిక్ అయిపోయి లీవ్లో ఉన్నారు. అప్లికేషన్ పెట్టుకుని 1 ఇయర్ అవుతుంది అంటున్నారు. 1 ఇయర్ కాలేదు, అప్లికేషన్ పెట్టుకుని 1 ఇయర్ కాలేదు. అంటే అంతా నా తెలియదు, జస్ట్ నేను ఇప్పుడు చెప్తున్నా 1 ఇయర్